గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మరోసారి దండకారణ్యం దద్దరిల్లుతోంది. కాల్పుల మోత మరి కాసేపట్లోనే వినిపించబోతోందనే చర్చ అయితే ప్రారంభమైంది. ఇంతకీ ఏం జరుగుతుందనంటే నాకు తెలిసి ఇప్పటివరకు కానీ విని ఎరగని రీతిలో ఒక బిగ్గెస్ట్ ఆపరేషన్కి 3 రాష్ట్రాల పోలీసులు తెరలేపారు. కర్రెగుట్ట ప్రాంతం సుమారుగా 300 కిలోమీటర్ల వరకు విస్తరించిన ప్రాంతం మొత్తం కూడా పోలీసు హస్తదిగ్బంధనం చేశారు. 10,000 మంది పోలీసు బలగాలు ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టేట్టు తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది అనేది మీకు వివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను. నేను ఇంతవరకు ఇంత బిగ్గెస్ట్ ఆపరేషన్ ఎప్పుడు కూడా జరగలేదు అన్నట్టుగా తెలుస్తోంది. 2026 కల్లా మావోయిజం అంతం చేయాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే దాంట్లో ద బిగ్గెస్ట్ ఆపరేషన్ అని చెప్పబడుతున్నారు. అయితే టార్గెట్ అంతా హిడ్మా. మీరు ఈ పేరు వినే ఉంటారు. మావోయిస్టులో హిడ్మా అనే పేరుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ పదం వాడాల్సి వస్తుందనంటే హిడ్మా చదువు లేదు, కానీ బాంబులు చుట్టడంలో, ఈ ఆపరేషన్స్ చేపట్టడంలో, పోలీసుల పైన దాడి చేయడంలో, పోలీసులు తిప్పికొట్టడంలో చాలా ఎక్స్పర్ట్ అనేది గతంలో ఒక భీకరమైనటువంటి దాడి సందర్భం మనం విన్నాం. గతంలో బీజాపూర్లో ఒక దాడి జరిగితే అక్కడ హిడ్మా ఏకంగా పోలీసుల్ని ట్రాప్ చేశారట. పోలీసుల్ని ట్రాప్ చేసి పోలీసులు ఒక గ్రామంలోకి వచ్చే విధంగా వారందరినీ కూడా డైవర్ట్ చేసి చుట్టూ మొత్తం కూడా బాహుబలి సినిమా రేంజ్లో 3 వైపుల నుంచి హిడ్మాకు సంబంధించిన సైన్యం దిగిపోయి పోలీసుల పైన కాల్పులు జరిగితే చాలామంది పోలీసులు ఆ దాడిలో దుర్మరణం పాలయ్యారు. ప్రస్తుతం హిడ్మా ఈ కర్రెగుట్టలోనే ఉన్నట్టుగా పక్కా సమాచారంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. మీ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ చూడండి, ఇది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ 3 రాష్ట్రాల సరిహద్దులు కలిసేటువంటి ప్రాంతం. ఇక్కడ ఇప్పుడు ఈ కర్రెగుట్ట లాంటి ప్రాంతం ఉంది. కర్రెగుట్టలో ఆపరేషన్ చేపడుతున్నారు పోలీసులు, 3 రాష్ట్రాలకు సంబంధించిన భద్రతా బలగాలు. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ గమనిస్తే మహారాష్ట్రలోని కొంత ప్రాంతం, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఇదే ఎగ్జాక్ట్గా కర్రెగుట్టగా చేపడుతున్న ప్రాంతం. సో అక్కడ కర్రెగట్టు అంటుంటారు, కర్రెగుట్టలుగా మనం ఇప్పుడు చెప్తూ ఉన్నాము. సో కర్రెగట్టు ఉన్నటువంటి ప్రాంతం ఇది. సో ఈ ప్రాంతంలో ప్రజెంట్ కుమ్మింగ్ జరుగుతుంది, బిగ్గెస్ట్ ఆపరేషన్ ఎవర్. జనవరి నుంచి ఇప్పటివరకు మనం చూసాం, చాలా మంది మావోయిస్టు హతమార్చడం చూస్తున్నాం, రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. కానీ 10,000 మంది పోలీస్ భద్రతా బలగాలు మోహరించినటువంటి ఏకైక బిగ్గెస్ట్ కుమ్మింగ్ అని చెప్పబడుతోంది. ఒకసారి మీకు అడవిని చూపించే ప్రయత్నం చేస్తాను ఎటువంటి విధంగా ఉందనేది. ఇక్కడ చూస్తే కనుక ఒకసారి కర్రెగుట్టల దగ్గర ఎటువంటి సినారియో ఉంది, అసలు ఆ గుట్టలు ఎంత దూరం విస్తరించిందని చూపిస్తే కనుక రైట్, ఇది ఆ కర్రెగుట్ట ప్రాంతం తెలంగాణకు సంబంధించి. ఇక్కడ కర్రెగుట్ట ప్రాంతం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఉల్బనూరు, కర్రెగట్టు, చంద్రలగూడ మధ్యలో చిన్న చిన్న గ్రామాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ పెద్దగా మనం చెప్పబడుతోంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వెంకటాపురం, ములుగు జిల్లా వెంకటాపురంలో ద బిగ్గెస్ట్ రిజర్వ్ ఉంది. మావోయిస్ట్ అంతా అక్కడ చేరుకున్నారండి. ప్రజెంట్ సమాచారం నేపథ్యంలోనే ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి భద్రతా బలగాలు గ్రేహౌండ్స్ టీం రంగంలోకి దిగింది. అటు ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున అక్కడ టీమ్స్ రంగంలోకి దిగాయి. మహారాష్ట్ర నుంచి C60 టీం రంగంలోకి దిగింది. ఒకసారి మీకు ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు విజువల్స్లో మీకు కనిపిస్తూ ఉంటుంది దోష. సరే చూడండి, ఇదంతా కూడా అటవీ ప్రాంతం. సో కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా. ఇది 3 రాష్ట్రాల్లో విస్తరించింది. 300 కిలోమీటర్ల మేర ఈ మొత్తం గుట్టలు విస్తరించి ఉన్నాయి. దట్టమైనటువంటి అటవీ ప్రాంతం అంతా కూడా. సో ఈ తెలంగాణలో మీకు నేను జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. అంతా కూడా అటవీ ప్రాంతం. కొన్ని కిలోమీటర్ల మేర అంతా విస్తరించి ఉంది. ఇటువైపునే కాదు, అటు ఛత్తీస్గఢ్లో కూడా రైట్. ఇక్కడ మీకు మధ్యలో గోదావరి ప్రాంతం, ఏటూరు నాగారము, తర్వాత అల్లిగూడెము, తర్వాత మేడారం, నార్లాపురం అంతా కూడా విస్తరించి ఉంది. సో మధ్యలో గోదావరి నది ఉంది. గోదావరి నది పక్కనే మళ్ళా ఇటు ఛత్తీస్గఢ్, ఇటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ. ఇది ఎగ్జాక్ట్గా ప్రాంతం. కొర్ల, భూపాలపట్నం, గొర్ల, మాదేడ్, జింగనూర్, దుద్దెడ, ఏటూరు నాగారం ఇదంతా కూడా మిక్స్డ్ 3 రాష్ట్రాలు కలిపేటువంటి ఈ అటవీ ప్రాంతం అంతా కూడా. ఇటువైపు కూడా చూడండి, ఇక్కడ లంకపల్లి, తర్వాత ఆవపల్లి, గల్గం, మాదేడ్, ఇలా ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించింది. రేలా, మన్నెరాచారం ఇదంతా కూడా ప్రాంతానికి సంబంధించింది. ఇక్కడ ఎగ్జాక్ట్గా ప్రజెంట్ ఈ మ్యాప్లో మీరు పరిశీలిస్తే కనుక 3 రాష్ట్రాలను కలిపేటువంటి ఈ సరిహద్దుల్లో ప్రజెంట్ ఈ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అడవిని మొత్తాన్ని కూడా, ఈ 300 కిలోమీటర్ల విస్తీర్ణమైనటువంటి అడవి మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచి మొదలుకుంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాన్ని, ఈ కనిపించే అడవులు మొత్తాన్ని కూడా ప్రస్తుతం పోలీసు చుట్టుముట్టారు. అయితే వాళ్ళకున్న సమాచారం ఏంటంటే ఇక్కడ పక్కగా హిడ్మా అనే వ్యక్తి ఉన్నాడు. గతంలో హిడ్మా అనేక ఆపరేషన్స్ చేపట్టి పోలీసులని తిప్పికొట్టి పోలీసులను హతమార్చాడు. కాబట్టి హిడ్మాని టార్గెట్ చేస్తే కనుక వాళ్ళ దగ్గర ఒక బిగ్గెస్ట్, మావోయిస్టుల దగ్గర ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ వెపన్. ఎందుకు హిడ్మాగా చెప్పబడుతున్నాం బిగ్గెస్ట్ వెపన్ అని అంటే ఆయన ఈ బాంబ్ ఎక్స్పర్ట్ అంట. సో ఎటువంటి చదువు లేదు, కానీ అన్ని రకాల భాషలు మాట్లాడగలుగుతాడట. ఆయన బాంబ్ ఎక్స్పర్ట్ అంట. సో మావోయిస్ట్ ఇప్పుడు కూడా మీరు గమనిస్తే ఇక్కడ మీరు విజువల్స్ చూడండి, విజువల్స్లో కనిపిస్తుంది కదా, ఆ కనిపించే విజువల్స్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి పూర్తిగా అడుగడుగు అన్వేషిస్తూ జరడపడుతోంది. కారణం ఏంటంటే అడుగడుగున
హిడ్మా అక్కడ ఉన్నది. సో ప్రెషర్ కుక్కర్లు పెట్టే అవకాశం ఉంది. ప్రెషర్ కుక్కర్లే కాదు, అట్ ది సేమ్ టైం ఐఈడి బాంబ్స్ కానివ్వండి, ల్యాండ్ మైన్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. సో అలా మనం ఏది కూడా వదిలిపెట్టకుండా ఈ పూర్తి అడవిని జల్లెడపడుతూ ప్రస్తుతం అడుగడుగు అన్వేషిస్తూ వెళ్తూ ఉన్నారు. ఏకంగా హెలికాప్టర్స్ అయితే వాడుతున్నారు. ఇక్కడ డ్రోన్స్ని, హెలికాప్టర్స్ని వాడుతూ ఈ అటవీ ప్రాంతాన్ని మొత్తాన్ని జల్లెడపడుతున్నారు. ప్రస్తుతం అయితే ఎక్కడి వరకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ 3 ప్రాంతాలను కలిపేటువంటి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా జల్లెడపడుతూ వాళ్ళంతా ముందు కొనసాగుతున్నారు. అయితే ప్రజెంట్ ఇక్కడ సుమారుగా 1000 నుంచి 2000 మంది మావోయిస్టులు ఉన్నారనేది పక్కా సమాచారంగా అటు భద్రతా బలగాలకు తెలిసిందట. ఈ నేపథ్యంలోనే జాయింట్ ఆపరేషన్లో భాగంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించి 3 రాష్ట్రాల భద్రతా బలగాలు రంగంలో దిగాయి. డాగ్ స్క్వాడ్ రంగంలో దిగింది. అయితే ఇక్కడ కొంతమంది డెఫినెట్గా సానుభూతి పరులు మద్దతుదారు కూడా ఉండే అవకాశం ఉంది. మావోయిస్టులకు సపోర్ట్ చేసే వాళ్ళు కానివ్వండి, మావోయిస్టులకి మద్దతుగా నిలబడేవారు కానివ్వండి, వారికి సానుభూతి పరులు కానివ్వండి, వీరందరూ ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి వారికి ఫుడ్ సప్లై వెళ్లకుండా, వారికి మందులు వెళ్లకుండా, వారికి తాగడానికి నీళ్లు వెళ్లకుండా వీటన్నిటిని అడ్డుకునేటువంటి నేపథ్యంలో భాగంగా పూర్తిగా అష్టదిగ్బంధనం చేసి ఎవరిని కూడా అటవీలోకి ఎంట్రీ ఇవ్వడం లేదు. కొన్ని ప్రాంతాలు ఏకంగా బంద్ ప్రకటిస్తున్నాయి కూడా. సో చాలా బిగ్గెస్ట్ ఆపరేషన్ జరుగుతోంది. ఈ కర్రెగుట్ట ప్రాంతం చూస్తున్నారు కదా, చాలా విస్తారంగా విస్తరించి ఉంది. 300 కిలోమీటర్లు అంటే మామూలు విషయం ఏం కాదు. 300 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతంలో సుమారుగా 1000 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారు. దాంట్లో హిడ్మా ఉన్నారనేది పక్కా సమాచారం. ఎవరిని వెళ్లకుండా ఆపడం ఒక ఎత్తు అయితే 3 రాష్ట్రాలు జాయింట్ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. మరి ఈ 3 రాష్ట్రాల జాయింట్ ఆపరేషన్లో ఎటువంటి వార్త మనం వినబోతున్నది కొంత ఆసక్తి రేపుతోంది. అయితే మావోయిస్ట్ మద్దతుదారులు కూడా చాలా మంది ఏం చెప్తున్నారంటే, ఒకవైపు కాల్పుల విరమణకి ప్రయత్నం చేస్తూనే అటు అప్పటికే ఒక మెసేజ్ వచ్చింది మావోయిస్టుల నుంచి, కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నాం, కాల్పులు విరమించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారి నుంచి ఒక లేఖ విడుదలైంది. ఆ తర్వాత దానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూనే ఒకవైపు ప్రయత్నాలు చేస్తూ ఇంకోవైపుగా దాడి చేస్తున్నారు. ఇది ముమ్మాటికి దుశ్చర్య, లేకపోతే ఇది వెన్నుపోటు చర్యగానే భావించాల్సి ఉంటుంది అనేది మద్దతుదారులు చెప్తున్నమాట. ఒక 4 రోజుల గడువు ఇవ్వండి, ఆ 4 రోజుల గడువులో మీరందరినీ కూడా మేము కలిపే ప్రయత్నం చేస్తాము, ఇటువంటి దాడులు మళ్ళీ జరగకుండా చూస్తాము, అటువంటి చర్య ఏది లేకుండా చేస్తామనేది మావోయిస్ట్ మద్దతుదారులు కానివ్వండి, ఇతరులు చెప్తున్నమాట. కానీ ఇంకా కూడా అక్కడ ఈ దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. 3 రాష్ట్రాలు అంటే చిన్న విషయం ఏం కాదు. 3 రాష్ట్రాలు విస్తరించినటువంటి ఈ అడవులకు సంబంధించిన చూడండి, ఇక్కడ పూర్తిగా ఈ అటవీ ప్రాంతం రైట్, ఇక్కడ చూడండి కొండలు కానివ్వండి, లోయలు కానివ్వండి, చాలా ఎత్తైనటువంటి ప్రాంతం కూడా. సో ఈ అటవీ ప్రాంతం రైట్, గోదావరి నదికి ఆనుకున్నటువంటి అటవీ ప్రాంతం, 3 రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఈ అటవీ. చూడండి ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి వెంచెపల్లి, ముక్నూరు, రాజన్నపేట, ఇవన్నీ కూడా 3 రాష్ట్రాలకు సంబంధించిన బార్డర్ ఇది ఎగ్జాక్ట్గా. చూడండి ఇటు తెలంగాణ, ఇటు ఆల్మోస్ట్ ఛత్తీస్గఢ్, ఇది మహారాష్ట్ర. ఈ 3 రాష్ట్రాల మధ్యలో పోలీసులు ఈ అటవీని మొత్తాన్ని కూడా హస్తదిగ్బంధం చేశారంటే చాలా బిగ్గెస్ట్ ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉంది. హెలికాప్టర్లు, డ్రోన్లు, చాలా పెద్ద పెద్ద టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళంతా కూడా జల్లెడపడుతున్నారు, అన్వేషిస్తున్నారు. ప్రస్తుతానికైతే వారు కంటపడగానే పక్కా సమాచారం డెఫినెట్గా అక్కడ ఉండే అవకాశం కూడా ఉన్నట్టుగా వాళ్ళకి సమాచారం ఉంది. కానీ ఆ 300 కిలోమీటర్ విస్తరించిన అడవిలో వాళ్ళు ఎక్కడున్నారనేది కొంత ఆసక్తి రేపుతోంది. నిన్న ఛత్తీస్గఢ్లో కూడా కొన్ని చోట్ల కాల్పులు జరిపాయట. దాంట్లో 2 మావోయిస్టులు హతమార్చినట్టుగా భద్రతా బలగాలు చెప్తున్నాయి. చర్చ జరుగుతోంది, కానీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే లేదు. మరి చూద్దాం ఏం జరుగుతుంది. హిడ్మాని తిప్పికొట్టబోతున్నటువంటి పోలీస్ భద్రతా బలగాల యొక్క ఆపరేషన్ ఎక్కడి వరకు దారితీస్తుంది, 3 రాష్ట్రాల ఆపరేషన్ ఎంత దూరం వెళ్తోంది, ఎటువంటి వార్త మనం వినబోతున్నా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.